బీఆర్ఎస్ పార్టీకి బండి సంజయ్ ఒక సలహా ఇస్తూ ఉన్నారు సార్. కేటీఆర్ తీరుతో మీ పార్టీకి నష్టం అంటూ ఉన్నారు. కేటీఆర్ తీరుపై బండి సంజయ్ కామెంట్. ఇప్పుడు కేటీఆర్ తీరుతో లాభం నష్టం ఆ పార్టీ చేసుకుంటుంది. ఈటల రాజేందర్తో లాభం నష్టం బండి సంజయ్ చేసుకోవాలి. సో బీజేపీలో ఈటల రాజేందర్ బండి సంజయ్ పంచాయతీ వల్ల పార్టీకి నష్టం వస్తుందా లేదా అది చూసుకోవాలి కదా మొదలు. కేటీఆర్తో లాభం నష్టం బీఆర్ఎస్ చూసుకుంటుంది కదా. ఎందుకంటే బీఆర్ఎస్ను నష్టం జరిగితే సంజయ్కి బాధ లేదు కదా. సో అందువల్ల అది ఏంటంటే లీడర్షిప్ను టార్గెట్ చేయడము, అంటే కేటీఆర్ బీఆర్ఎస్కు ఇన్ఎవిటేబుల్ వారసుడు కనుక నాయకత్వానికి ఆ వారసత్వాన్ని ప్రశ్నించడము అదొక ఎత్తుగడగా బీఆర్ఎస్ను అటాక్ చేయడంలో భాగమే తప్ప కేటీఆర్ వల్ల లాభమా నష్టమా ఆ పార్టీ చూసుకుంటుంది కదా. ఇప్పుడు కేటీఆర్ కనుక ఏడాది ముందు ముఖ్యమంత్రి చేస్తుంటే ఇప్పుడు అందరూ కేటీఆర్ వల్లనే బీఆర్ఎస్ ఓడిపోయింది అనేవాళ్ళు. ఒక రకంగా కేటీఆర్ ముఖ్యమంత్రి చేయకపోవడం వల్ల ఆయనకు ఈ విమర్శ రాలే. అంటే కేసీఆర్ ఉండుంటే బీఆర్ఎస్ ఓడిపోయేదా, కేటీఆర్కి అధికారం ఇచ్చి నాశనం అయిపోయింది, పుత్ర ప్రేమతో దెబ్బతిన్న కేసీఆర్ అని చెప్పి ఫ్రంట్ పేజ్ హెడ్లైన్ వచ్చేది. కేసీఆర్ నాయకత్వంలోనే బీఆర్ఎస్ ఎన్నికలకు పోయి కూడా ఓడిపోయే వరకు ఈ పంచాయతీకి పోయింది. అందువల్ల కేటీఆర్ అసెటా లయబిలిటీ ఆ పార్టీ చూసుకుంటుంది. అసెట్ అయినా లయబిలిటీ అయినా కేటీఆర్ బీఆర్ఎస్ కేటీఆర్ ఉంటాడు తప్ప వేరే వాళ్ళ నాయకులు ఉండలేరు కదా.